గత ప్రభుత్వంలో వైఫల్యాలేంటి, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలేంటి అని నేను చెప్తాను. దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షనల్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, నేను మిమ్మల్ని గౌరవంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడిన మాటలు రికార్డుల నుంచి తొలగించాడు. అధ్యక్ష, అసందర్భంగా మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు మాట్లాడారు, కొడాలి నాని గారు. ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఈ సభ 365 రోజులు పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అధ్యక్ష, ఈ రాజకీయాల్లో ఆయన కౌగిలించుకొని పార్టీ ఆయన ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఒక్కటే. ఎందుకంటే అది కూడా మా అవకాశం ఇవ్వలేదు కాబట్టి మా నాయకుడు. ఒకసారి కమ్యూనిస్టుల్ని, ఒకసారి బీజేపీని, ఒకసారి జనసేనని, ఒకసారి కాంగ్రెస్ని, చివరికి రాహుల్ గాంధీ పాపం ఆయన 4 సీట్లు వచ్చిండేమో ఆయన భుజం మీద కూడా చేయేసాడు ఈయన. మటాష్ దెబ్బకి మళ్ళీ చరిత్రలో పార్టీ కనపడిన పరిస్థితి తెచ్చారు. అందుకని చరిత్రలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర, ఎన్టీఆర్ దగ్గర నుంచి మోడీ గారి దాకా ఏం మాట్లాడారో, మోడీని అమిత్ షా మీద రాళ్ళు వేయించి ఇదే తిరుపతిలో ఆయన కాళ్ళు పట్టుకోవడానికి మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఆయన సిగ్గులేదండి? ఒక మాట మీద నిలబడొద్దా? మోడీని ఎన్ని తిట్టాడు ఆయన, అమిత్ షాని ఎన్ని తిట్టారు, అన్ని తిట్లు తిట్టి. అధ్యక్ష, ఎంత దారుణం అధ్యక్ష, వాళ్ళ దగ్గర కొంతమంది అధికార ప్రతినిధులు పెట్టుకుని పచ్చి భాషతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ట్రై చేశాడు. అధ్యక్ష, మొన్ననే మళ్ళీ ఆ మాటలు, ఆ సభ్యత లేదు కానీ ఇక్కడ మాట్లాడలేకపోతున్నాం. పచ్చి మాటలు మాట్లాడే నాయకుడు, పచ్చిగా డైవర్ట్ చేసే నాయకుడు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి రైతాంగానికి ఏం చేయలేదు కాబట్టి డైవర్ట్ చేస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన మాట్లాడింది ప్రతిపక్ష నాయకుడికి తెలియాలి. అధ్యక్ష, అంత అసతపంగా మాట్లాడితే రికార్డులో ఉండమని దయచేసి తొలగించమని రిక్వెస్ట్ చేస్తాను. అధ్యక్ష, ఈ రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష ఎంత స్ఫూర్తివంతమైన ప్రాజెక్ట్ అంటే, ఎక్కడైనా సరే ఈ దేశంలో ఇలాంటి వ్యవస్థలు కావాలని చెప్పి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నీతి ఆయోగ్ చైర్మన్ గారు స్వయంగా స్పందించి మన అధికారులని, మన సెక్రటరీని పిలిపించుకుని మొన్ననే ఒక సమావేశం పెట్టి శభాష్ అని అభినందించి పంపించారు. అధ్యక్ష, ఇలాంటి వ్యవస్థ ఈ దేశంలో ఉండాలని చెప్పి మేము రికమెండ్ చేస్తామని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. అధ్యక్ష, జర్మనీ డిప్లొమాట్స్ అధ్యక్ష, సీడ్ టు సేల్ అని ఈ కాన్సెప్ట్ రైతులకి విశ్వవ్యాప్తంగా ఉండాల్సిన కాన్సెప్ట్, ఏ ప్రభుత్వానికైనా మౌలిక బాధ్యత ఇదని చెప్పి జర్మనీ డిప్లొమాట్స్ చెప్పారు. అధ్యక్ష, అదే కాకుండా కంట్రీ డైరెక్టర్ FAO అధ్యక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అనేవి ఇస్తున్న కాదు, మీ పార్టీ లేదు పక్క లేదని తిరుపతిలో చెప్పి మీరు ఉంటారు లేదో చూసుకున్న పార్టీలో పార్టీ ఏ ఉండదని చెప్పారు కదా సార్ ఆయన. సార్, ఏ పార్టీ అధ్యక్ష అయినా మా పార్టీ లేదు సర్టిఫికేట్ అధ్యక్ష. సార్, చరిత్రలో పార్టీ అధ్యక్షుడు చెప్పాలనుకుంటే అది పార్టీయే కాదు, మా పార్టీ కాదు, పక్క లేదని చెప్పిన ఎవడన్నా ఉంటాడు అధ్యక్ష? పోనీ కాదు, పైగా కుప్పం లెక్కే కాదంటాడు ఆయన. వాళ్ళ నాయకుడు ప్రాతినిధ్యం వస్తున్న శాసనసభ నియోజకవర్గంలో మా కుప్పం లెక్కే కదంటే, కుప్పం లెక్క లేకపోతే నాయకుడు మాకు లెక్కలేదనే కదా చెప్పడం. సిగ్గులేని మాటలన్నీ మాట్లాడతాడు ఆయన. సిగ్గులేని మాటలు మాట్లాడి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అధ్యక్ష, డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్ కూర్చోండి అసలు సార్ వచ్చే ఎన్నికల్లో దమ్ము ఉంటే ఒంటరిగా వెళ్తామా, ఎవరైనా కలుపుకి వెళ్తామని చెప్పమని సార్ అండి. వచ్చే 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తారా, ఏ పార్టీని కలుపుకుని వెళ్తారా, దమ్ముంటే చెప్పానండి అధ్యక్ష. ఈ సభలో చెప్పానండి. కాదు, 2 ఊతకర్రలు ఉంటే కానీ
పార్టీని నడపలేని వాళ్ళు, ఏదో పార్టీని సంకల్పం పెట్టుకుని మోసుకుని తిరిగేవాళ్ళు మీరు గారు. ఏదో పార్టీని సంకల్పం పెట్టుకుని తిరుగుతారు కదా సార్. మరి చెప్పాలి కదా సార్, మరి మధ్యలో మరి వాళ్ళకి చెప్పబోతే ఎలా సార్, అర్థం కావాలి కదా. సార్ పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ముందే చెప్పాను అధ్యక్ష, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి. ప్లీజ్ 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 వెంకటేశ్వర గారు. సార్ వెంకటేశ్వర గారు కాదు సార్, ఇప్పుడు ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మాట్లాడుతూ ఉంటే కడుపు రగిలిపోయి మాట్లాడుతున్న మాటలు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఏం మాట్లాడలేడు, మాకు ఈ చరిత్ర ఉందని చెప్పుకోలేడు, ఏం చెప్తాడు, అందుకని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అధ్యక్ష ఈ కంట్రీ డైరెక్టర్ FAO అధ్యక్ష, మేము టెక్నికల్ పార్ట్నర్గా ఉంటాం దీంట్లో ఏపీ గవర్నమెంట్కి రైతు భరోసా కేంద్రాల నిర్వహణలో అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష. FAO డైరెక్ట్గా వాళ్ళే ఒక స్టెప్ ముందుకొచ్చి మేము ఈ ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ అవుతామని చెప్పడం అనేది చిన్న విషయం కాదు అధ్యక్ష. అధ్యక్ష డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రం ఎరువుల సరఫరాలో రైతాంగానికి ఎరువుల్ని సప్లై చేసే విషయంలో ఒక టార్చ్ బేరర్ అనే పదాన్ని వాడారు అధ్యక్ష. మీరు మార్గదర్శిగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో రైతు ముంగిటగా ఎరువు తీసుకెళ్ళి ఇచ్చే విషయంలో మీరు ఈ దేశంలో ఈ రాష్ట్రం మార్గదర్శిగా ఉందని ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కేరళ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి కమ్యూనిస్టు ప్రభుత్వం అధ్యక్ష, అది కేరళలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం. వాళ్ళు వచ్చి ఆయన తిరిగి రాష్ట్రంలో ఎంత అద్భుతంగా వ్యవసాయ రంగానికి ఇక్కడ జరుగుతూ ఉంది, మేము కూడా ఈ వ్యవస్థని మా దగ్గర పెడతాము, దానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేసి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ పార్టీ, రైతుల కోసం పోరాటాలు చేసే పార్టీ, అంటే కమ్యూనిస్టులకే ఇవాళ ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చారు అధ్యక్ష. వారు వచ్చి ఒక అద్భుతమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నడవడం నేను చూశాను ఇవాళ అని చెప్పాడు సార్. ఒక బ్రహ్మాండంగా రైతుకి సేవలు అందించే కార్యక్రమం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రగతిని మేము కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తామని చెప్పి ఆయన చెప్పలేరు అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకి స్కోచ్ గోల్డ్ అవార్డ్ ఫర్ 2021 వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ మనం అడిగి తెచ్చుకున్న అవార్డులు కాదు అధ్యక్ష. మనం డబ్బులు కట్టి వేరే సమ్మిట్లకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ వచ్చినాయి కాదు అధ్యక్ష. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వ్యవస్థను చూసి మెచ్చుకుని వెళ్ళారు అధ్యక్ష. ఫ్రేములు మేము కట్టించుకోవడం అధ్యక్ష కాదు అధ్యక్ష, రైతుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేమ్ కట్టించుకుంటున్నారు. రైతుల గుండెల్లో వాళ్ళ ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రేములు ఉన్నాయి. సిగ్గు లేకుండా ఆ ఏం తెలియక పదండి వద్దాం, రండి, మీరు ఎక్కడికి వస్తారు పదండి, తీసుకెళ్ళారు. ప్లీజ్ ఆగండి, మీరు మీ మెంబర్స్ పేర్లు ఇచ్చారు కదా, మాట్లాడమనండి. ఎందుకు రన్నింగ్ కామెంట్స్ అవి? యూఆర్ డైరెక్టింగ్ ది హౌస్. చెప్పండి సార్. మినిస్టర్ సార్ ప్లీజ్ వెంకటేశ్వర ప్లీజ్ వెంకటేశ్వర గారు ప్లీజ్ కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి. అదే ప్లీజ్ కూర్చోండి. మీరు అనవసరంగా వినండి ప్లీజ్. మీ రన్నింగ్ కామెంటరీస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. మీరు కూర్చోండి. చెప్పండి మినిస్టర్ గారు. సార్ ఏం సార్ అది? ప్లీజ్ వెంకటేశ్వర
ప్లీజ్. సార్ విషయం ఏంటంటే నిన్న అచ్చెన్నాయుడు గారు ఎన్ని రోజులు పెడతారో సభ అని అడిగారు. ప్లీజ్. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెడతానంటే ఏం చేయాలో తెలియట్లేదు. అది బ్లాక్ అయిపోయింది సార్ మైండ్. ఇవన్నీ వినాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలే. వాళ్ళు ఊహించగా ఇవన్నీ వినాల్సి వస్తుంది. రోజు వింటారు సార్. ఈ 26వ తారీఖు వరకు ఈ విజయగాథలు, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీస్ రోజు వింటారు. బాధ, కోపం, అసూయ. సార్ మా వాళ్ళు ఏమంటారంటే కుప్పంలో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అని అంటున్నారు అధ్యక్ష. నేను అనుకోలేదు అధ్యక్ష. మంగళగిరిలో తనయుడు ఓటమినే తట్టుకున్న గుండె అధ్యక్ష. అది కుప్పంలో ఓటమి ఒక లెక్క. చెప్పండి సార్. మంగళగిరిలో తనయుడు ఎన్నికల్లో ఓడిపోతే తట్టుకున్న గుండె కదా అధ్యక్ష. కుప్పం ఎన్నికల్లో ఓడిపోతే పట్టించుకుంటాడు ఆయన. తట్టుకోండి అధ్యక్ష, తట్టుకోగలుగుతాడు ఆయన. అధ్యక్ష ఆగండి. మీరు చెప్పండి. వాళ్ళ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన వ్యవస్థ అధ్యక్ష. ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి సార్ ఇప్పుడు అన్ని ఏం లేదు సార్. కావాలని ఇంటరప్షన్ చేయడం తప్పించి సబ్జెక్ట్ వినడానికి లేకుండా అచ్చెన్నాయుడు గారు ఇది నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీకు అర్థమవుద్ది, కొంచెం మీకు అర్థమవుద్ది, వినండి ఒకసారి సార్. ఏదైనా సరే ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి అధ్యక్ష? 4 గోళ్ల మధ్య డెసిషన్స్ తీసుకుని ఆ డెసిషన్స్ని కింద దాకా అమలు చేయాలని ఇదే పరిపాలన అని చెప్తాయి అధ్యక్ష ప్రభుత్వాలు. కానీ అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో, రైతుల గుండెల్లో మనసుల్లో ఏముందో తెలుసుకుని దాని విధానం రూపకల్పన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. దానికోసం అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ 4 దశల్లో పెట్టారు అధ్యక్ష. ప్రతి గ్రామంలోనే ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది అధ్యక్ష. దాంట్లో పార్టీ చూడడం, కులం చూడడం అని మా నినాదం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఎవరైతే బ్రహ్మాండంగా పంటలు పండించి అనుభవం ఉన్న రైతులు ఉంటారో వాళ్ళని సభ్యులుగా తీసుకుని ఒక అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సలహా మండలిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసాం అధ్యక్ష. రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఆ సలహా మండలి పనిచేస్తుంది అధ్యక్ష. వారు అక్కడ ప్రతి మొదటి శుక్రవారం నాడు సమావేశమై స్థానికంగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమావేశమై ఆ సమావేశంలో వాళ్ళకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కానీ చర్చించి ఎజెండా చేస్తారు. ఆ అజెండాని మండలానికి పంపిస్తారు అధ్యక్ష. క్రమం తప్పకుండా మండలంలో 2 మండల వ్యవసాయ సలహా మండలి, మండల్ లెవెల్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం అవుతుంది అధ్యక్ష. ఈ సమావేశంలో దానికి శాసనసభ్యులను కూడా దానిలో భాగస్వాములు చేశాం అధ్యక్ష. ఆ సమావేశాల్లో చర్చించి గ్రామాల నుంచి వచ్చిన ఎజెండాని ఇంకా ఇతర అంశాలని చర్చించి ఒక ఎజెండా రూపొందించి జిల్లాకు పంపిస్తారు అధ్యక్ష. జిల్లాలో 3వ శుక్రవారం అధ్యక్ష జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి కూర్చుంటుంది అధ్యక్ష. దానికి ఒక సీనియర్ అనుభవజ్ఞులైన రైతుని చైర్మన్గా పెట్టాం అధ్యక్ష. దానికి గౌరవ చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు అధ్యక్ష. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దాంట్లో భాగస్వాములు అవుతారు. ఆ సమావేశంలో జిల్లా ఎజెండాను చర్చించి ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఇక్కడ పంపిస్తారు అధ్యక్ష. వాటిని ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కమిషనర్ గారు కానీ, అనుబంధ రంగాల కమిషనర్స్ కానీ, సెక్రటరీలు కానీ ఒక విధానంలోకి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో మాట్లాడి దానికి సంబంధించి తక్షణమే ఆదేశాలు ఇస్తారు అధ్యక్ష. దాదాపు 1,00,000 మంది రైతుల భాగస్వామ్యంతో ఇవాళ వ్యవసాయ సలహా మండలి ఈ రాష్ట్రంలో నడుస్తున్న విషయాన్ని చాలా గొప్ప మార్పుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ కమిటీలకి గౌరవ చైర్మన్లుగా శాసనసభ్యులు నియమించారు అధ్యక్ష. కుప్పం మార్కెట్ కమిటీకి కూడా
చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు కూడా అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్యక్ష. ఒక్క రోజు ఒక్క సమావేశానికి వెళ్ళి ఒక్క సలహాను చెప్పారు అధ్యక్ష. ఇదిగో ఈ పని చెయ్యండి, ప్రభుత్వానికి ఈ సలహా ఇస్తున్నాను ఒక్కరోజు చెప్పారు అధ్యక్ష? చెప్పరు. తెలుసుకోరు. నిద్ర. ఒక్క సమావేశానికి అటెండ్ కాలేదు అధ్యక్ష. పోనీ సంవత్సరం అయింది అధ్యక్ష అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ పెట్టి. ఈ అడ్వైజరీ బోర్డులో ఏ రోజైనా ఒక మండల చైర్మన్గా మండలంలో పెట్టిన శాసనసభ్యుల్ని కానీ ఎప్పుడైనా వీరికి అవకాశం కల్పించాం అధ్యక్ష? ఏ మండలంలో కూర్చుని ఒక సలహా చెప్పారు అధ్యక్ష వీళ్ళు రైతుల కోసం? కడుపు మంటతో రగిలిపోవడం తప్పించి ఎక్కడన్నా వీలైతే అడ్డుపడాలి, ఈ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ఒకే ఒక ఆలోచన తప్ప వేరే దారి లేదు అధ్యక్ష. ఇప్పుడు మా మంత్రి గారు చెప్పినట్టుగా వ్యవస్థలను వాడుకోవడం, కోర్టులకు వెళ్ళడం, ఇదే కార్యక్రమం అధ్యక్ష. మీకు లేవు మరి కోర్టులు కేసులని. మీకులా కాదు, మీకులాగా వ్యవస్థలని కాదు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి సార్. ప్లీజ్ సార్, మా నాయకుడిది ప్లీజ్ వెంకటేశ్వర గారు గవర్నమెంట్ పాలసీ ప్లీజ్ చెప్పండి సార్. ప్లీజ్ మీరు చెప్పండి మంత్రి గారు. సార్ ఏం చెప్పండి సార్, ఆయనే అక్కడ రన్నింగ్ కామెంటరీ బుచ్చి చౌదరి గారు, పార్టీ ఏరియస్ ఇండస్ట్రీ ఆయన. రైట్ మీరు చెప్పండి, మీరు మాట్లాడండి సార్. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బుచ్చి చౌదరి గారు మాట్లాడతారు, పక్కన అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. ఏం లేదు సార్, బయట చంద్రబాబు నాయుడు గారు చూసని చెప్తారు, ఎవరేం మాట్లాడాలో వాళ్ళకి అదే మాట్లాడతారు వచ్చి అక్కడికి. సార్ ఒకటేంటంటే నేను చెప్పినట్టుగా మీకు కనీస బాధ్యత లేదు. ఒక మార్కెట్ కమిటీ సలహా చెప్పడం కానీ, మార్కెట్ కమిటీలో చైర్మన్గా ఒక అడ్వైజరీ బోర్డులోకి వెళ్ళి ఒక శాసనసభ్యుడిగా కానీ మీకు బాధ్యత లేని వ్యవహారం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏనాడు రైతాంగం కోసం పట్టించుకోలేదు. ఒక వ్యాలిడ్గా ఇదిగో ఈ సమస్య ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు అధ్యక్ష. మేము అందుకే ఇవాళ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ అనేవి దేశం మొత్తం చూస్తూ ఉన్నాయి. ఏంటి ఈ వ్యవస్థను ఎలా నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఎలాగ పార్టిసిపేటరీ ఎలా ఉంది, భాగస్వామ్యం ఎలా ఉంది, ప్రజల భాగస్వామ్యం, రైతుల భాగస్వామ్యం చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము చెప్తున్నాం అధ్యక్ష, పైనుంచి కింద కాదు అధ్యక్ష, కింద నుంచి పైకి ప్రజల ఆకాంక్షల మేరకే పరిపాలన జరుగుతుందని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు అధ్యక్ష. ఇదే కాదు, ఎవరైనా ఒక సమస్య చెబితే దానిపైన తక్షణమే స్పందించే వ్యవస్థలు కావాలనేది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. స్పందన ఎలా నడుస్తుందో మీకు తెలుసు అధ్యక్ష. దీనికి సంబంధించి రైతులకు సంబంధించి డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. 155251 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం అధ్యక్ష. దాదాపుగా 2020-21లో అంటే మే 2020లో స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇది అప్పటి నుంచి ఇప్పుడు తీసుకుంటే 3,50,000 కాల్స్కి ఈ ప్రభుత్వం బాధ్యతగా రైతులకి అక్కడ అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం కానీ, సలహాలు సూచనలు ఇవ్వడం కానీ చేసింది అధ్యక్ష. దీనికోసం సెపరేట్గా శాస్త్రజ్ఞుల బృందాలని, యూనివర్సిటీలో ఉన్న నిష్ణాతుల్ని తీసుకొచ్చాం అధ్యక్ష. ఇదే కాకుండా రైతు భరోసా కేంద్రంలో కూర్చుని రైతు అవసరమైతే శాస్త్రజ్ఞులతో మాట్లాడే ఇంటర్ఫేస్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రైతు ఏదైనా తన పంటలో ఒక పురుగో ఒక తెగులో ఉంటే ఒక ఫోటో తీసి వాట్సాప్లో అప్లోడ్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యే సిస్టమ్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఆర్బీకే ఛానల్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ ఛానల్లో
ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన అధునాతనమైన పద్ధతుల గురించి కానీ మార్కెట్ వివరాల గురించి కానీ అందించే కార్యక్రమం చేస్తూ ఉన్న విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను అధ్యక్ష. ఏ రంగం అయినా సరే ఎలా ఉంది అని చెప్పాలంటే దానికి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి అధ్యక్ష. ఇవాళ 2014-15 నుంచి 2021-22 బడ్జెట్ల వరకు ఏ విధంగా బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. 2014-15లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం 13,846 కోట్లు వ్యవసాయానికి పెట్టారు అధ్యక్ష. 2021-22లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్లో కేటాయించింది 31,256 కోట్లు అధ్యక్ష. అంటే 100% కన్నా ఎక్కువ ఈ కేటాయింపులు జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీకు 2018-19 వరకు కూడా ఒకసారి ఫిగర్స్ చూస్తే 14-15లో 13,846 కోట్లు, 15-16లో 14,181 కోట్లు, 16-17లో 16,251 కోట్లు, 17-18లో 18,214 కోట్లు, 18-19లో 19,070 కోట్లు, 19-20లో 28,886 కోట్లు అధ్యక్ష. అంటే 18-19 మీరు అధికారంలో ఉన్నంత వరకు కూడా 19,000 కోట్ల మించి మీరు కేటాయించలే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19-20లో 28,866 కోట్లు అధ్యక్ష. 20-21లో 29,159 అధ్యక్ష. 21-22లో 31,256 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బెనిఫిషరీస్ ఇంతకుముందే మీకు చెప్పాను అధ్యక్ష. ఎక్కడైనా పెరగడం అనేది మనం చూస్తామా, కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం మిగిలిపోయిన బెనిఫిషరీస్ ఉంటే ఇంకా ఎక్కడైనా ఉంటే ఏరుకుని వచ్చైనా సరే వాళ్ళని మీరే ఒకసారి ఐడెంటిఫై చేసైనా వారికి సహాయం చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు అధ్యక్ష. పాత బకాయిలు అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పా. ధాన్యం కొనుగోలు బకాయిలు 960 కోట్లు, విద్యుత్ బకాయిలు 9,000 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు. ఈ విధంగా చాలా రైతాంగానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఒక 2,000 కోట్ల పైచిలకు ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోపు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష. దానివల్ల ఆ భారాన్ని కూడా రైతు మోయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రభుత్వం వారికి అవసరమైన సహాయాన్ని అందించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇదే కాదు, దీంతోపాటు అధ్యక్ష ఆయిల్ పామ్ ఫార్మర్స్ అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయిల్ పామ్ రైతులకి టన్నుకి 7,000 రూపాయలు వచ్చింది అధ్యక్ష. మనకి పక్కనే అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, తెలంగాణ ఫ్యాక్టరీకి మధ్య OER 2% తేడా ఉండేది అధ్యక్ష, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్. దానివల్ల దాదాపుగా 1,500-2,000 రూపాయల రేటు తేడా ఉండేది అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం తెలంగాణతో పాటు OER ఇస్తానని హామీ నిలబెట్టుకోవడం కోసం నేరుగా రైతులకి 80 కోట్ల రూపాయలు సాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. దాంతోపాటు ఒక కమిటీని నియమించి పెద్ద ఎత్తున అధ్యయనం చేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుని తెలంగాణతో సమానంగా OER ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి జీవోలు ఇచ్చింది అధ్యక్ష. దాని మీద కొంతమంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులో కూడా రైతాంగానికి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 7,000 రూపాయలు టన్నుకి రావడం కన్నా కష్టం అయ్యి ఉన్న పరిస్థితి నుంచి 19,300 రూపాయలు టన్నుకి వస్తున్న పరిస్థితి ఇవాళ ఆయిల్ పామ్కి ఉంది అధ్యక్ష. బహుశా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయిల్ పాము రేటు పెరగడం, ప్రభుత్వం దన్నుగా నిలబడడం అనేది ఇవాళ రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున తోటల విస్తరణ జరుగుతోంది. మొక్కలు కూడా అందని పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవాళ ఆయిల్ పామ్కు సంబంధించి. అధ్యక్ష
చెరుకు రైతులు అధ్యక్ష, చెరుకు రైతులు అంటేనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి మూసేసి ఆస్తులు అమ్మేసి ఎందుకు కొరగాని వాటిగా తయారు చేసి ప్రైవేటు వారికి తక్కువ రేటుకి దారదత్తం చేసిన చరిత్ర గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఈ ఫ్యాక్టరీని రివైవల్ చేయడం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైతే చెరుకు సరిపడా లేదో, ప్రొడక్షన్ తగ్గిపోయిందో ఆ ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీని మోడిఫై చేసి అవసరమైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్గా మార్చి లేదా వాటిని మళ్ళీ ఇథనాల్ కానీ మరొక పరిశ్రమగా కానీ మార్పు చేయాలని ఒక ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడే చోడవరం షుగర్ సంబంధించి శాసనసభ్యులు ఆ ఏరియాలో ధర్మశ్రీ గారు ఉన్నారు అధ్యక్ష. చోడవరం షుగర్స్ బకాయిలన్నీ కూడా సార్ చెప్తాను సార్, మొత్తం అన్నీ చెప్తాను. ఆయనకి కావాల్సిన రామానాయుడు గారికి కావాల్సిన అన్నీ చెప్తాను సార్, అన్నీ చెప్తాను సార్. సార్ పప్పు బెల్లాలకి అమ్మినట్టుగా చక్కెర కర్మాగారాలను అమ్మేసిన చరిత్ర పెట్టుకుని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆముదాల వలసని ఎవరండి మూసేశాడు? ఆముదాల వలస ఎమ్మెల్యే ఎవరు? ఆముదాల వలస ఎమ్మెల్యే ఎవరు? గౌరవ సభాపతి. ఆయన తెలుసు ఆముదాల వలస ఎవడు మూసాడో, ఎవడు దాన్ని స్థాయికి తెచ్చారో ఆయన తెలుసు. అడగండి చెప్తారు. చెప్తారు. సిగ్గానే ఉండాలి మాట్లాడితే. రామానాయుడు గారు ప్లీజ్. ఆయన మాట్లాడతారు మీతో ఎప్పుడన్నా పిలిపించుకుని. ఒకసారి చెప్పండి సార్, చరిత్ర ఆయనకి తెలుస్తుంది సార్. ఇవాళ ప్రతి చక్కెర కర్మాగారాన్ని కాపాడుతాం, ప్రతి చెరుకు రైతుని కాపాడుతాం. దాదాపుగా 100-150 కోట్ల రూపాయల బకాయిలు, చెరుకు రైతుల బకాయిలు మా ముఖ్యమంత్రి గారు తీర్చారు. వీళ్ళ అధికారంలో ముగించుకుని వెళ్ళిపోయే టైంకి దాదాపుగా 60-70 కోట్లు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా బాకీ పెట్టారు. అది కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాదా? చెప్పనండి అధ్యక్ష. పొగాకు రైతులు అధ్యక్ష, అసలు ఒక అంత ధైర్యమైన ఆలోచన చేసే దమ్ము కూడా ఆ ప్రభుత్వానికి ఏనాడు తెలుగుదేశం పార్టీకి లేదు అధ్యక్ష. పొగాకు ధర పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టి, సమావేశంలో ఐటీసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు ఉన్న దగ్గర ఒక్కటే చెప్పారు, రేపటి నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, మేమే భరిస్తాం, నష్టమైన కష్టమైనా మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పారు. చెప్పిన 48 గంటల్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. 136 కోట్ల రూపాయల పొగాకు కొన్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు. 136 కోట్ల రూపాయల పొగాకు కొని మార్కెట్ స్టెబిలైజేషన్ చేశాం. ఐటీసీ లాంటి కంపెనీలు మీరు వచ్చి మా రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి ధరల్ని తగ్గిస్తామంటే, లేకపోతే మమ్మల్ని సకాలంలో ఆదుకోలేకపోతే మేమే చేసుకోగలుగుతాం మా రైతాంగానికి అని చెప్పి పొగాకు మా ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయించిన విషయం నిజం కాదా? మీరు ఎప్పుడైనా అలాంటి ఆలోచన చేయగలిగారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు కానీ నేను అడుగుతున్నాను, గత 5 ఏళ్ల కాలంలో ఏనాడైనా సరే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పొగాకు రైతులను ఆదుకునే ఆలోచన ఏనాడైనా చేశారా? ఆయిల్ పామ్ రైతులకి ఓఆర్ డిఫరెన్స్ తెలంగాణతో పాటు ఇవ్వాలని ఏనాడైనా అనుకున్నారా? అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి శనగ రైతులు దెబ్బతిని ఉన్నారని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద క్వింటాల్కి 1500 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి 6 క్వింటాలకి 9000 రూపాయలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు. 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీకు ఎప్పుడైనా వచ్చిందో ఆలోచన? ఏనాడైనా ఇచ్చారా? ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీకు మనసు లేదు, రైతాంగాన్ని ఆదుకోవాలనే తపన లేదు, మీ ప్రయారిటీస్ వేరు, మీ ప్రయారిటీస్ లేవు, మీ ప్రయారిటీసే వేరు. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆయిల్ పామ్ రైతులు చెప్పారు నాకు, మేము వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడితే ఫ్యాక్టరీల ప్రయోజనమే మాకు ముఖ్యమైనట్టు మాట్లాడేవారు గత ప్రభుత్వంలో. ఇవాళ మేము అడగకముందే మీరే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అధ్యక్ష, ఆయిల్ పామ్
షుగర్ కేన్, టొబాకో, బెంగాల్ గ్రామ్ ఏ రైతైనా సరే నష్టపోకుండా చేయి బట్టి నడిపించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సీడ్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇందాక సీడ్ గురించి మాట్లాడినప్పుడు ప్రస్తావించాం. ఈ రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో ఏ పంట ఎంత పండిస్తారు, మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, ఏ సీడ్ ఏ క్వాలిటీ సీడ్ అందించాలి, దానికి ప్రణాళిక ఏంటి, రైతుల రిజిస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ కూడా పక్కాగా చేసాం అధ్యక్ష. చేసి ఇవాళ సీడ్ పాలసీ తీసుకొచ్చాం. ఈ సీడ్ పాలసీని అమలు చేసే విషయంలో కూడా సీఎం గారు ఒకటే చెప్పారు, అవసరమైతే విత్తనాలు సేకరించి వాటిని ప్రభుత్వానికి ఇచ్చే రైతులకి 10 రూపాయలు కేజీకి ఎక్కువైనవ్వండి తప్ప వాళ్ళు తమ సీడ్ తమే పండించుకునే పద్ధతుల్ని మనం తీసుకురావాలి తప్ప ఎక్కడ డిస్కరేజ్ చేయొద్దని చెప్పారు. ఆ ప్రకారం సీడ్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అధ్యక్ష. మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అధ్యక్ష. సీఎం గారు ఆలోచన ఏంటంటే, ఒక పంట ఉన్నట్టు అమ్మితే 10 రూపాయలు వస్తే రైతు దాన్ని విలువ వృద్ధి చేసి వాల్యూ యాడ్ చేసి ప్రాసెసింగ్ చేసి అమ్మితే 10 రూపాయలు వచ్చే ఆదాయం 50 రూపాయలు వస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం వాల్యూ ఎడిషన్ అనేది జరగాలి, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది పెద్ద ఎత్తున జరగాలనేది ఒక టార్గెట్ పెట్టి ఇవాళ పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని, చాలా పటిష్టమైన పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష. మార్కెట్ డ్రివెన్ ఫోర్సెస్ అన్నిటినీ ఇవాళ గవర్నమెంట్తో పాటు భాగస్వామ్యంలోకి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఎవరైతే మార్కెట్ని డ్రైవ్ చేస్తూ ఉంటారో కార్పొరేట్ కంపెనీస్ కానీ, వాళ్ళందరినీ కూడా వచ్చి ఎంఎస్పీకి మా ప్రోడక్ట్స్ కొనే విధంగా చేయాలని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆ రకంగా డిజైన్ చేసిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ దేశం కాదు ప్రపంచం అంతా ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఆర్గానిక్ రావాలి, ఈ ఎరువుల వినియోగం, పురుగు మందుల వినియోగం మారాలి, తగ్గాలి, ఈ ఆర్గానిక్ అనేది రావాలని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. దానికోసం ఈ రాష్ట్రంలో ఒక ఆర్గానిక్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రైతులు ఎక్కడైనా సరే ఆర్గానిక్ అంటే ఎరువులు, పురుగు మందుల వినియోగం లేని ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేసిన పంటలు పండిస్తే దానికి అధికంగా ఇన్సెంటివ్ ఏ విధంగా ఇవ్వాలనేది ఒక పాలసీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆర్గానిక్ పాలసీలో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో, అంటే ఇప్పుడు కొంతకాలంగా ఏ రైతు అయితే ఎక్కువ ఎరువులు వాడతాడో, ఏ రైతు ఎక్కువ పురుగుల మందులు వాడతాడో ఆయనే చాలా గొప్ప రైతుగా మన మార్కెటింగ్ మాయాజాలంలో కంపెనీలు తయారు చేశాయి అధ్యక్ష. దానివల్ల ఇటు రైతు నష్టపోతూ ఉన్నాడు, అటు ఆదాయం తగ్గిపోతుంది. అందుకోసమే ఈ ఆర్గానిక్ పాలసీలో భాగంగా ఏ జిల్లాలో పురుగు మందుల వినియోగం ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో ఈ ఎరువుల వినియోగం ఎక్కువ ఉందో చూసి వాటిని కూడా తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికోసం టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఈ విధంగా ఒక సమగ్రమైన ఆర్గానిక్ పాలసీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే, ప్రపంచానికి పాఠాలు నేర్పామని చెప్పుకునే గత ప్రభుత్వం, గత నాయకులు ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని చేపట్టి కనీసం వ్యవస్థల్ని సక్రమ పద్ధతిలో ఉంచుదామో లేదంటే లేని వ్యవస్థల్ని క్రియేట్ చేద్దామని ఆలోచన చేయలేకపోవడం దురదృష్టం అధ్యక్ష. ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలే. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ లేదు అధ్యక్ష మనకి. ఎవడైనా రైతు నేను ఆర్గానిక్ పంట పండించానంటే దాన్ని సర్టిఫై చేసే ఏజెన్సీ గవర్నమెంట్కి లేదు, ప్రైవేట్కి లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీని రాష్ట్రంలో తీసుకొచ్చాం. అది కూడా ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ZBNF అని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా కొన్ని ఇంటర్నేషనల్ సెమినార్స్ కూడా వెళ్ళొచ్చారు అధ్యక్ష. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని చేసేవారు అధ్యక్ష. ఇప్పుడు దాన్ని APCNF అని కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష. దీన్ని ఈ ఆర్గానిక్ పాలసీలో భాగంగా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆనాడు చేసిన దాంట్లో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్ది
ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏపీసీఎన్ఎఫ్లో భాగంగా ప్రతి రైతుకి శిక్షణ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ప్రకారం 5,000 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ తీసుకొస్తాం అధ్యక్ష. ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లో ప్రతి ఆర్బీకే దగ్గర ఎక్కడైతే మనకి ఎక్కువ విస్తీర్ణం ఆర్గానిక్ వైపు మడుతుందో అక్కడ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ తీసుకొచ్చి 2 దశల్లో ట్రైనింగ్ ఇచ్చే కోసం ఆ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ 33 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అధ్యక్ష. ఇంతకుముందే చెప్పాను, రైతుల నుంచి సేకరించి ప్రాసెసింగ్ చేయడం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం. ఆ ప్రకారం సీడ్ ప్రాసెసింగ్ని ఈ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లో చేయడానికి 33 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే 2-3 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇదే కాకుండా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరొక 25 యూనిట్లు తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. వాళ్ళ వరి పండించడం దాని మీద పొరుగు రాష్ట్రాల్లో డిబేటు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండించాలని నిర్దేశించి ఇదే పండించాలని ఒత్తిడి చేసే కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. రైతులకు ఏది మంచో చెప్తాం, ఏది చేస్తే అధిక ఆదాయం వస్తుందో చెప్తాం, ఏది చేస్తే భూసారాన్ని కాపాడుకోవచ్చో చెప్తాం. ఆ విధంగా ఒక మిల్లెట్ ప్రమోషనల్ పాలసీని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ చిరుధాన్యాలని ప్రమోట్ చేసి రైతులు అది పండిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశాలని తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అదే కాకుండా ఎక్కడైతే ఈ నీటి ఎద్దరు ఉంటుందో అక్కడ బోర్ల కింద వరి పండించడం వల్ల 2 రకాల నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఒకటి, బోర్ల కింద పండించడం వల్ల అక్కడ నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం. రెండోది, దానికన్నా అధిక ఆదాయం వచ్చే పంటల్ని వేయలేకపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానికోసం ఈ అడ్వైజరీ బోర్డ్స్ సహకారంతో ఈ బోర్ల కింద వరి వ్యవసాయాన్ని మళ్లించమని చెప్పి రైతుల్ని కార్యోన్ముఖులను చేస్తున్నాం అధ్యక్ష. ఒత్తిడి చేయట్లేదు అధ్యక్ష. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతిదీ పారదర్శకంగా జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే ఆయన సీఎంగా వచ్చిన తర్వాత మొదటి రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, మీరు ఏ కండ వేసుకున్నారో చూడడం, మీరు పచ్చకండ వేసుకున్నారో చూడడం అనేది ఒక నిదానం తీసుకున్నారు అధ్యక్ష. తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రతి పథకంలోని లబ్ధిదారులుగా ఉండాలి. మీరేదైనా గ్రామాల్లో శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ రాజకీయ కారణాల వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగినా నేను ఒప్పుకోను. అందుకే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తీసుకొస్తున్నాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం ఆయన మీకు తెలుసు ఒక గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపాల్సిన అవసరం, చేతులు తడపాల్సిన అవసరం లేకుండా చేసి ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ లబ్ధిదారుల పేర్లు ఏంటనేది రైతు భరోసా కేంద్రాల్లోనూ గ్రామ సచివాలయాల్లో కూడా డిస్ప్లే చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి పథకానికి సోషల్ ఆడిట్ జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఇదొక పారదర్శక వ్యవస్థ అని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుని ఇక్కడ నాకు భూమి ఉంది కాబట్టి అని రైతుల అకౌంట్లో వాడు తీసుకోలేడు. ఎక్కడో పాపం చిన్న రైతు అవగాహన లేక అప్లై చేసుకోలేక, ఎవరిని నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకోలేక వారికి రావాల్సిన ప్రయోజనం పొందకుండా పోకూడదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని సోషల్ ఆడిట్ విధానాన్ని తీసుకొచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రైతుకు అందే ప్రతి ఇన్పుట్ కూడా పూర్తి నాణ్యత ఉండాలి. ఎక్కడ స్ప్యూరియస్ రాకూడదు, ఎక్కడ కల్తీ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశం అధ్యక్ష. దానికోసమే
ఇవాళ అగ్రి ల్యాబ్స్ తీసుకొస్తా ఉన్నాం. 147 నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, అదేవిధంగా 13 జిల్లాల్లోని జిల్లా స్థాయి ల్యాబ్స్, 4 రీజనల్ కోడింగ్ సెంటర్లని తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 60 ల్యాబ్స్ రికార్డు టైంలో పూర్తి చేసి జూలై 8 రైతు దినోత్సవం వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు రైతుకు అందే ప్రతి సరుకు కూడా, అంటే విత్తనం అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, పురుగు మందులు అవ్వచ్చు, టెస్ట్ చేసిన తర్వాత ప్రూవ్డ్ అని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే గ్రామాల్లోకి వెళ్తాయి. ఎక్కడైనా ఒక కంపెనీ వల్ల నష్టం జరిగితే ఆ కంపెనీ బాధ్యత వహించే విధంగా కొత్తగా కొన్ని విధానాలు కూడా తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా సభలో తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ ఒక బ్రాండ్ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి. అంతకుముందు పాలకులు వ్యవసాయం దండగానే టైంలో నేను పండగ చేస్తానని ఒక బ్రాండ్ లాగా వైఎస్ఆర్ దాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ బ్రాండ్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఇంతకుముందు రాష్ట్రం వరకునే తెలిసి వైఎస్ఆర్ అంటే ఈయన రైతు బాంధవుడని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైతు బాంధవుడని దేశం అంతా మాట్లాడుతుంది. ఇంతకుముందు దానికి చాలా ఉదాహరణలు మీకు చెప్పాను నేను. ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ప్రిలోక్గా వ్యవసాయం అంటే కేవలం ఏదో పంటలు పండించడం, దానికి ఏదో విత్తనాలు ఇవ్వడం, సబ్సిడీలు ఇవ్వడం కాదు. వ్యవసాయం అంటే సమగ్రంగా వ్యవసాయ అనుబంధ రంగాల్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం, అన్ని రంగాల్ని ఊతం ఇచ్చి నిలబెడితేనే రైతు నిలబడతాడనేది ముఖ్యమంత్రి గారి ఫిలాసఫీ అధ్యక్ష. దానిలో భాగంగానే ఇవాళ డైరీ కానీ, అదేవిధంగా దానిలో భాగంగానే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలా ప్రతి ఒక్కటి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, పశు సంవర్ధక శాఖకు సంబంధించి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. హిస్టారికల్గా పశువులకి వైద్యం చేయడం కోసం సంచార వైద్యశాలల్ని, అంబులెన్స్ సర్వీస్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఒక మనిషికి ఆపదొస్తేనే 108 వచ్చేది కదా అధ్యక్ష 2014-19 మధ్య. కానీ వాళ్ళ పశువుకి ఆపదొస్తే కూడా నేను అంబులెన్స్ ఇంటికి పంపిస్తానని చెప్పే ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అధ్యక్ష? ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎందుకంటే మనకి మోగజీవి అది పెద్ద లెక్కలో కాకపోవచ్చు సార్, కానీ దాని మీద ఆధారపడ్డ ఒక రైతు కుటుంబం ఏదైనా ప్రమాదం జరిగితే తల్లడిల్లిపోతుందనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది బహుశా నేను అనుకుంటా ఉన్నా ఆర్బీకేలు ఏ విధంగా అయితే ఇవాళ పేరు తెచ్చుకున్నాయో అదేవిధంగా మన రాబోయే అంబులెన్స్ సర్వీసెస్, ఈ సంచార వెటర్నరీ క్లినిక్స్ బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటాయని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. 2022 ఫిబ్రవరి నాటికి 5 ఏళ్ల కాలంలో 448,80 రూపాయల ప్రాజెక్టు వ్యయంతో ఈ వెటర్నరీ అంబులెన్స్ క్లినిక్స్ అనేవి ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాదు అధ్యక్ష, కొంతమంది గో సంరక్షణ బ్రాండ్ చేసుకుంటారు అధ్యక్ష. ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ వస్తుంది. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. ఏదైతే స్థానిక అంటే నేటివ్ వెరైటీస్ ఉంటాయో గోవుల్లో, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక పొంగనూరు కావచ్చు, ఒక ఒంగోలు కావచ్చు, కనుమరుగైపోకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని భావించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థానిక జాతి గో పునరుత్పత్తి కేంద్రాలు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. దీనికోసం 58 క్షేత్రాలని అభివృద్ధి చేయబోతున్నారు అధ్యక్ష. మొదటి దశలో ఇంచుమించు ఒక 18 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించారు. ఇదే కాకుండా
వెటర్నరీ హాస్పిటల్స్ అధ్యక్ష, తలుపులు ఉండవు, కిటికీలు ఉండవు, పెచ్చులు ఊడిపోయి ఉంటాయి. వాటిని కూడా నాడు నేడు పద్ధతిలో అభివృద్ధి చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని టేకప్ చేయడంతో పాటు 53 నూతన వెటనరీ హాస్పిటల్స్ని ఈ ప్రభుత్వం నిర్మాణం చేసింది 2 ఏళ్ల కాలంలోని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గుర్తొస్తే నవరత్నాలు గుర్తొస్తాయి, నవరత్నాలు గుర్తొస్తే మేనిఫెస్టో గుర్తొస్తుంది, మేనిఫెస్టో గుర్తొస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఇది లింక్ ఒకదానికొకటి. 650 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా అమలు చేయకుండా, మేము ఎదిగితే నెట్లో కూడా మేనిఫెస్టో దొరకకుండా తీసేసి లోపల దాచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులకి, శాసనసభ్యులకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశంలో మొదటి అంశం మేనిఫెస్టోని తీసుకొచ్చి మీ ఇంట్లో గోడలో పెట్టుకోండి, మీ ఆఫీసు గోడ మీద తగిలించండి అని చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. మాటిస్తే నిలబెట్టుకోవాలనేది ఉండాలి మనకి. దానికోసం నా కార్యాలయంలో ఏ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నానో మీరు కూడా ప్రతి దగ్గర మంత్రుల కార్యాలయాల్లో, శాసనసభ్యుల కార్యాలయాల్లో మేనిఫెస్టోని మీ గోడ మీద పెట్టుకోండి. మీ దగ్గర ఎవరైనా సందర్శకులు వస్తే ఇది చూసి ఇంకా ఇది అవ్వలేదా అనుకోని పరిస్థితి రావాలి అనేది మాకు చెప్పారు అధ్యక్ష. అందుకే నవరత్నాలు మేనిఫెస్టోని, నవరత్నాలను కానీ మేము చూస్తే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలే. వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం అధ్యక్ష, ఒక పాడి పశువు చనిపోతే 30,000 రూపాయలు, ఒక గొర్రె కానీ మేక కానీ చనిపోతే 6,000 రూపాయలు ఆ రోజు ఇస్తానని మాట ఇచ్చారు. నవరత్నాల భాగంగా ఆ పథకాన్ని వచ్చిన వెంటనే అమలు చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. 43,988 మంది రైతులకి ఈ పశు నష్ట పరిహారాన్ని 169.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు మంజూరు చేసిన విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఎండి అధ్యక్ష, గాలికుంటు వ్యాధి అంటాం. పశువులకి గాలికుంటు వ్యాధి వల్ల ఉత్పత్తి తగ్గిపోవడం, చనిపోవడం, రకరకాల సమస్యలు అధ్యక్ష. కానీ దాన్ని తొలగించాలని గత 2 ఏళ్ళలో చేసిన ప్రయత్నానికి ఎఫ్ఎండి రహిత రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అధ్యక్ష. దీనికోసం వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో ల్యాబ్స్ని వైఎస్ఆర్ ల్యాబ్స్లో ఏకీకృతం చేసి 154 నియోజకవర్గాల్లో పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలని మంజూరు చేశామని చెప్పి సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందే చెప్పాను కొన్ని పాలసీలు ఏ విధంగా తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం. దానిలో భాగంగా పశుగ్రాస భద్రత విధానం 2021-26కి తీసుకొచ్చాం అధ్యక్ష. పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి, పశుగ్రాస భద్రత ఉండాలి. దీనికోసం శాశ్వతంగా పశుగ్రాస అభివృద్ధి క్షేత్రాలు ఉండాలి. రైతులకి నాణ్యమైన పశుత్పత్తి లేదంటే పశు పెంపకం జరగాలంటే ఈ విధంగా ప్రభుత్వం మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, మనుషులు తినేదానికైతే కల్తీ ఉన్నా ఏదున్నా గట్టిగా పట్టుకుంటాం. పశువులకు పెట్టే దాణాలో కల్తీ ఉంటే పాపం అవి చెప్పలేవు, వాటి అనారోగ్యం పాలవుతాయి, నష్టం జరుగుతుంది. అందుకే అధ్యక్ష 2020 ఆంధ్రప్రదేశ్ పశుదాణా తయారీ నాణ్యత నియంత్రణ విక్రయ పంపిణీ క్రమబద్ధీకరణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. రాష్ట్రంలో పశుదాణా విక్రయాలని కానీ కల్తీని కానీ నిరోధించడానికి దీన్ని ఒక పటిష్టమైన చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా 2021 ఆంధ్రప్రదేశ్ పశు పెంపక చట్టం తీసుకొచ్చాం అధ్యక్ష. ఏంటంటే నాణ్యమైన పశు సంపద కావాలి ఈ రాష్ట్రానికి. 62% వ్యవసాయ ఆధారంగా జనాభా ఉన్నప్పుడు ఆ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్ని అభివృద్ధి చేయడం మాత్రం నిర్లక్ష్యం చేస్తే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నాణ్యమైన పశుగణాభివృద్ధి జరగడం కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందే మనం ఆర్బీకేల గురించి చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఆర్బీకేలు ఇవాళ కేవలం వ్యవసాయ పంటలకే కాదు అనుబంధ రంగాల సేవలకు కూడా నిలయాలి అధ్యక్ష. అక్కడే పశు సంవర్ధక సేవలు ఉంటాయి. ఎక్కడైతే యాక్వా ఉందో యాక్వా ఏరియాలో సేవలు ఇస్తారు.
ఈ విధంగా పెద్ద ఎత్తున మనం ఆర్బీకే కేంద్రంగా ఈ పశుగణ సేవలను కూడా అందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న పల్లె వెలువ, జగనన్న జీవక్రాంతి కార్యక్రమాల కింద 1,47,053 పాడి పశువుల్ని, సుమారు 1 లక్ష గొర్రెల మేకల్ని ప్రభుత్వం పంపిణీ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముర్రా గేదెల బ్రీడింగ్ సెంటర్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంటే శ్రేష్టమైన ఎంట్రో ట్రాన్స్ఫర్ ఇన్విట్రో ఫలదీకరణ టెక్నాలజీని తీసుకురావడం కోసం, ముర్రా సంతతిని అభివృద్ధి చేయడం కోసం ఒక బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. దీన్ని దాదాపు 40.86 కోట్ల వ్యయంతో పులివెందుల్లో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మిషన్ పొంగునూరు అధ్యక్ష, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. పొంగునూరు జాతి మన సొంత జాతి, ఆంధ్రప్రదేశ్ జాతి. అది ఆ పశు సంపదని కాపాడుకోవడం కోసం మిషన్ పొంగునూరు పేరుతో ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తామని అధ్యక్ష. ఈ కడకనాథ్ కోళ్ళకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని కడప జిల్లాలో ఆ కోళ్ళ పెంపకం కోసం, ఆ జాతి పెంపకం కోసం ఒక ప్రాజెక్ట్ని కూడా తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పశు గణ అభివృద్ధి అని అంటే దానికి అనుబంధంగా మనం డైరీ గురించి మాట్లాడాలి అధ్యక్ష. మనం డైరీ అన్న వెంటనే హెరిటేజ్ గుర్తొస్తుంది, సంఘం గుర్తొస్తుంది, అదిగో మా గురించే మాట్లాడుతున్నారని మళ్ళీ గొడవ చేస్తారు అధ్యక్ష. ఏ పాలకుడైనా ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందాలని చూస్తారు, కానీ మేం బాగుండాలి, మా వ్యాపారాలు బాగుండాలి, మా సంస్థలు బాగుండాలి ఎవరు చూస్తారు అధ్యక్ష? దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో డైరీ అన్నింటినీ కూడా చంపేశారు అధ్యక్ష ప్రైవేట్ డైరీల కోసం. సహకార డైరీ వ్యవస్థని నిలువున పాతేశారు అధ్యక్ష. దాన్ని సరిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తుంటే, అదిగో ఇదంతా కూడా మా మీద కోపంతో, మా హెరిటేజ్ మీద కోపంతో చేశారని మాట్లాడతారు, మా సంఘం మీద దెబ్బతీయడం కోసం చేశారని మాట్లాడతారు. అంతేగాని ప్రభుత్వ బాధ్యత డైరీ వ్యవస్థని సక్రమంగా ముందుకు తీసుకెళ్లడం అనేది ప్రభుత్వ బాధ్యత అని మీరు అనుకోవట్లే. ఇవాళ అచ్చెన్నాయుడు గారి పొరుగు చాలా మాట్లాడేది, సభలో లేరు. ఉత్తరాంధ్రలో పాడి పరిశ్రమ మీద చిన్న కుటుంబాలన్నీ ఆధారపడి ఉండడం వల్లే ఆ రైతాంగం బాగుందనేది చాలా స్టడీలు చెప్తూ ఉన్నాయి. ఇటు వచ్చే కొద్దీ చిత్తూరు నుంచి మొదలుపెట్టి గోదావరి జిల్లాల వరకు మొత్తం నాశనం చేసి పెట్టారు డైరీని. 5 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళలో ఒక్కరోజున డైరీని నిలబెడితే రైతులు నిలబడతారు, చిన్న రైతులు నిలబడతారు, చిన్న కుటుంబాలు నిలబడతాయని ఆలోచన చేయలే. చిత్తూరు గురించి, డైరీ గురించి మాట్లాడుతుంటే ఈ మధ్యకాలంలో చాలా పాత విషయాలు మన పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. వాటి జోలికి నేను వెళ్ళట్లే అధ్యక్ష. డైరీ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో అమూల్ వంటి ఒక సహకార దిగ్గజంతో, ప్రపంచంలోనే సహకార రంగంలో కోట్లాది మంది రైతుల భాగస్వామ్యంతో, కోట్ల రూపాయల టర్నోవర్తో వందలాది ప్రొడక్షన్ చేస్తూ అమూల్ అంటే ఒక బ్రాండ్ కింద దాన్ని తీర్చిదిద్ది గుజరాత్లో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక సంస్థ ఇవాళ ప్రపంచంలో పేరున్న సంస్థతో ఈ రాష్ట్రంలో డైరీ అభివృద్ధి కోసం భాగస్వామ్యం అయ్యే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని ద్వారా డైరీని అభివృద్ధి చేయడం కోసం పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలు ఏర్పాటు చేసి దాదాపు 9,989 పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఒక్కొక్క జిల్లా చేసుకుంటూ వస్తాం అధ్యక్ష. కొంతమంది చేసిన పాపాలు కడగాలంటే అంత సరిపోదు అధ్యక్ష టైము. లోతుకి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉన్నాయి కథలు, కన్నీళ్ళు, బాధలు, బాధ్యతలు. ఆ డైరీ మొత్తం సహకార వ్యవస్థలో ప్రారంభమైన డైరీలు మోడల్ యాక్ట్లోంచి కంపెనీ యాక్ట్లోంచి సొంత ఆస్తులకి మారిపోయింది. ఎలా మారిపోతాయి అధ్యక్ష? సహకార వ్యవస్థ అంటే ఏంటి? రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థల్ని కంపెనీ యాక్ట్లోకి మార్చుకుని మీ సొంత సంస్థల్లాగా మీరు దాన్ని భోంచేస్తూ ఉంటే అప్పుడు కూడా ప్రభుత్వాలు మాట్లాడకూడదు. మాట్లాడితే మిమ్మల్ని కక్ష సాధింపు చేస్తున్నట్టుగా ఇంతకుముందు కూడా ఒకసారి సందర్భంలో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. నా మీద
అంబటి రాంబాబు గారు గౌరవ సభ్యులు ఇక్కడే ఉన్నారు. వారి మీద హెరిటేజ్ సంస్థ ఒక కేసు వేసింది అధ్యక్ష, పరువు నష్టం కేసు. రోజు తిరుగుతున్నాం, ఇప్పుడు మేము నెలకు ఒకసారి వాయిదాకి వెళ్తున్నాం. ఏంటంటే అధ్యక్ష, అది మీ అందరికి కూడా తెలియాలని ఇక్కడ శాసనసభ్యులందరికీ చెప్తున్నాను అధ్యక్ష. 2017లో ఒక ఆర్డర్ వచ్చింది, ఒక బ్యాంక్ ఆర్డర్. మేము ఏదైనా గేదెలకు లోన్లు ఇస్తే ఆ లోన్లకు సంబంధించి తీసుకున్న రైతులందరూ పాలు హెరిటేజ్కి అమ్మాలి అని ఒక ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. నేను అంబటి రాంబాబు గారు అమాయకంగా ప్రెస్ మీట్ పెట్టాను అధ్యక్ష. పెట్టి ఇదేంటిది, మీరు రుణం ఇస్తే వసూలు చేసుకోండి, వసూలు చేసుకోలేకపోతే మీ ఉన్న చట్టాల ప్రకారం రూల్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ మీరు లోన్ ఇచ్చారు కాబట్టి పలానా డైరీకే పాలు అమ్మాలని అనడం ఏం న్యాయం ఇది? మీరు ఒక అపార్ట్మెంట్కి లోన్ ఇస్తారు, ఆ అపార్ట్మెంట్కి ఇచ్చిన లోన్లో ఎవడికి అద్దెకి ఇవ్వాలో మీరే చెప్తారా అపార్ట్మెంట్ని? మీకు లోన్ కట్టకపోతే మీరు తాళం వేసుకు వెళ్ళిపోతారు కదా. అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఎలా అవుతుంది అని ఒక ప్రెస్ మీట్ పెట్టాం సార్. పెడితే మా మీద పరువు నష్టం దావా వేశారు. 4 ఏళ్ళని తిరుగుతున్నాం నేను, అంబటి రాంబాబు గారు. మొన్నే టైంకి వెళ్ళైపోయామని చెప్పి ఒక అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. వచ్చా ఇది ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, కాదు ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, సార్ నేను చెప్పిన దాంట్లో అవాస్తవం కానీ అబద్ధం కానీ అవాస్తవం కానీ అబద్ధాలు కానీ కాదు, అవాస్తవాలు కానీ అబద్ధాలు కానీ చెబితే అడగమనండి సార్. సత్యం అబద్ధం కాదు, అసత్యం సార్. అసత్యాలు, సత్యదూరాలు, అసత్యాలు ఇవన్నీ చెప్పుంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుంటే వాళ్ళని తప్పు పట్టమన్నాను సార్. నేను జరిగింది చెప్తున్నా. ఒక రైతు పక్షాన నిలబడితే మీకు పరువు నష్టం అయితే, రైతుల కోసం పెట్టిన డైరీని ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తే ఈ రైతులకు పరువు నష్టం కదా. రైతులకు ఇవాళ కూడా గోదావరి డైరీలో ₹1 కోటి బాకీ ఉంది. ఇప్పుడుది కాదు, 10 ఏళ్ళది. అప్పుడేది కాదా పరువు నష్టం అంటే